రాజధాని ప్రాంతంలో నిలిచిన నిర్మాణాల స్థితిగతులపై ప్రభుత్వం కమిటీ వేసింది. నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీ నియమించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, సాంకేతిక నిపుణుల కమిటీ ఏ అంశాలు పరిశీలించనుంది? ఈ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? అంటే రాజధాని ప్రాంతంలో నిలిచిపోయినటువంటి నిర్మాణాలకు సంబంధించి ఈ స్థితిగతులు పటిష్టత అలాగే దీనన్నిటికి సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక సాంకేతిక నిపుణులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఇంజనీర్లతో ఈ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులుగా రహదారుల భవనాల శాఖ అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఏపీ సిపిడిఎస్ఎల్ అలాగే ఏపీసీఆర్డీఏ ఏడీసీ సంస్థలకు చెందినటువంటి చీఫ్ ఇంజనీర్లు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి కూడా ఒక ప్రతినిధి కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంతంలో చేపట్టినటువంటి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని చెప్పి ఈ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై కూడా సూచనలు చేయాలని చెప్పి సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. వివిధ నిర్మాణాలు సంబంధించిన పటిష్ట స్థితిగతులు పరిశీలించి సిఫార్సులు చేయాలని చెప్పి కూడా కమిటీకి సూచనలు జారీ చేశారు. అలాగే రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం కావచ్చు, అలాగే సివరేజ్ డ్రైన్లు, పైప్ లైన్లకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలించి ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. ఇప్పటికే ఈ రాజధాని నిర్మాణాలకు సంబంధించి హైదరాబాద్ ఐఐటితో పాటు మద్రాస్ ఐఐటికి చెందినటువంటి రెండు కమిటీలకు కూడా సాంకేతిక నిపుణులకు కూడా అధ్యయనం చేయాల్సిందిగా సిఆర్డీఏ ఆదేశించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా మరికొద్ది రోజుల్లోనే ఈ ఐఐటి హైదరాబాద్ అలాగే చెన్నైకి చెందినటువంటి బృందాలు పరిశీలించి సిఫార్సులు చేరున్నాయి. ధన్యవాదాలు ధనంజయ్.